సో హలో. సో చాలా రోజుల తర్వాత మీకు బ్లాగ్ అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడు మన వీడియో ఏంటంటే, సో ఇది చూడండి. సో టమాటా చెట్లకు మొత్తం ఇట్లా గట్టం అయిపోయింది, మా పైనకి అయిపోయినాయి. సో ఇంత పర్ఫెక్ట్ అన్నమాట. అంటే వర్షం పడిన ఇప్పుడు పంటకేం కాకుండా. సో అట్లాగే మొక్కజొన్న ఉందిగా, సో మొత్తం దీంట్లో వచ్చిన పంట మొత్తం తీసినాం అనమాట. సో ఇప్పుడు మనకి ఏం పని ఉందంటే, దీంట్లో ఉన్న పైపులు తీయాలా. అట్లాగే వర్షం మాత్రం భలే పడుతుంది, చిన్న చిన్న చినుకులు. సో ఈ వర్షంలో చేనులో తిరుగుతుంటే ఆ ఫీల్ మజా వేరు ఉంటుంది. సో కాకపోతే ఇంకోటి అంటే, ఇప్పుడు పాములు అవి అన్నీ కనిపిస్తుంటాయి, కొంచెం చూసుకుంటూ తిరగాలి. అదొకటి మేజర్ ప్రాబ్లం అనమాట. సో ఇటు మనం మిర్చి పంట చూసుకుంటాం మావా. సో నాకు ఎందుకో కొంచెం భయంగా ఉంది, నా ఫోన్ ఎక్కడ పోయిద్దో అనేసి. సో చినుకులు అయితే వాడుతూనే ఉన్నాయి వర్షం. సో కెమెరా మీద ఇట్లా పడింది మావా, సారీ. సో ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అండి. సో ఇప్పుడు మనం మిర్చి పంటను చూడండి మావా. ఇందులో మనం లాస్ట్ టైమే చాలా గడ్డి ఎక్కించినాం. సో మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయింది. ఈ వర్షాకాలంలో ఎప్పుడైనా ఇట్లా కూరగాయ పంటలు పెట్టుకుంటే ఇలా ఉంటుంది మావా. గడ్డి పెరుగుతూనే ఉంటుంది, దాంట్లో పీకుతూనే ఉండాలి. గడ్డి పెరుగుతూనే ఉంటుంది, దాంట్లో పీకుతూనే ఉండాలి. ప్రతిసారి నాకు చిన్న చిరాకు దుబ్బట్లేదు, ఆ కరెక్ట్ వాటర్ డ్రాప్ వస్తుంది, కరెక్ట్ కెమెరా మీద పడుతుంది. సో మనం అట్లయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే మనం నాటేయాల్సింది ఒకటి బాకీ ఉందన్నమాట. అంటే అదొకటి కంప్లీట్ చేసుకోవాలి పని. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇదంతా కంప్లీట్ చేయాలా. సో మనం నార అనేది పెద్దగా అయిపోయింది మావా, నారేయాలి. అంటే మనకి అది చూడండి మావా, మేఘాలు ఎలా వెళ్తున్నాయి, ఇదిగో పరిగెత్తుతున్నాయి అవి. అసలు క్లైమేట్ మాత్రం కూల్గా ఉంది, వాటర్ డ్రాప్స్ అయితే పడుతూనే ఉన్నాయి నా మీద. ఈ చలికి చల్లగా గాలి వస్తుంది, వర్షంలో నిల్చుంటే ఆ మజా వేరు వస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే, మనకి కొంచెం ఇట్లాంటి టైంలో కంకులు ఉంటాయి కదా, సో వాటిని కాల్చుకొని తింటే ఆ మజా వేరు మా. ఇట్లా చిన్న చిన్న చినుకులు పడుతున్నప్పుడు. ఓకే, సిటీలో ఉన్న వాళ్ళకైతే అంత ఎక్స్పీరియన్స్ చేయరు, కానీ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇట్లాంటి టైం వచ్చిందంటే ఖచ్చితంగా కంకులు కాల్చుకొని తింటూనే ఉంటారు. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే, మనది స్వీట్ కార్న్ కాబట్టి కాల్చలేము. సో కాల్చుకొని తినలేము అనమాట, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. కాకపోతే ఇక్కడ ఒక 4 లైన్స్ ఏమో పెట్టుకున్నాము మనము మనకు కాల్చుకొని తినడానికి. కాకపోతే ఇవి ఇంకా కాలేదన్నమాట, టైం పట్టుద్ది. అంటే ఇప్పుడు చిన్న చిన్నవి ఉన్నాయి, ఒక్క 1 వీక్ అయితే ఇవి కాల్చుకొని తినవచ్చు. సో అట్లాగే ప్రతి మన వ్లాగ్లో కనిపించే ఇవి 2 బర్రెలు చూడండి ఎలా మేస్తున్నాయి ఆ గడ్డిని. ఇంకేం చేస్తాం లేండి మావా, అలా సాగిపోతుంటుంది అప్పుడప్పుడు అలా. మీరైతే ఇంకా తొందరగా వీడియోకి అయితే లేకండి. చాలా రోజుల తర్వాత పెడుతున్నాను. అంటే దీంట్లో ఉన్న మొక్కజొన్న క్రాప్ అంతా తీసేశారు. సో అప్పుడు మనకి టైం దొరకక సరిగ్గా వీడియో అయితే రికార్డ్ పెట్టలేకపోయాను. సో అంటే అక్కడ సైడే తిరగడం జరిగింది మావా, ఆ క్రాప్ తీయడానికి. సో అట్లాగే నాకు టైం దొరకలేదు. సో ఇక మళ్ళీ ఒక 1 వీక్ లోపు ఈ నాటు పని ఇదంతా కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత మనం హ్యాపీగా అయితే వీడియో చేసుకోవచ్చు. కొంచెం చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కాబట్టి కొంచెం వీడియోకి అయితే లైక్, ఛానల్ కనుక కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.